ఎన్ని సంక్షోభాలని ఎదుర్కొన్నప్పటికీ తన లక్ష్యం పట్ల స్థిరంగా ఉండేవారిని అదృష్టం వరిస్తుంది. పక్షులు 2 రెక్కల సహాయంతో ఆకాశంలో ఎగురుతున్నట్లే వ్యక్తి కూడా చర్య, జ్ఞానం అనే 2 రెక్కలతో విజయాలు అనే ఆకాశంలో ఎగరగలడు. మన మీద మనకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. అదే మన మీద మనకు ఉండే అపనమ్మకం శత్రువు బలాన్ని కూడా పెంచుతుంది. ఎవ్వరూ ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జతకట్టరు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దాన్ని నమ్మేవాడే శుద్ధ అప్రయోజకుడు. చెడు ఆలోచన ఉన్న వ్యక్తి మీ ఉపయోగం లేని రోజు మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తాడు. గుర్తుంచుకోండి. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో మొదలు పెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి యొక్క కర్తవ్యం. ఎవరూ తన ప్రస్తుత పరిస్థితిని చూసి కుంగిపోవద్దు. ఎందుకంటే రేపటికి చాలా శక్తి ఉంది. అది సాధారణ బొగ్గు ముక్కను కూడా వజ్రంగా మార్చగలదు. వేరే వారి తప్పుల నుండి కూడా పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్ని సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. విద్య లేని వాడి బ్రతుకు ఎందుకు పనికిరాని కుక్కతోక వంటిది. వెనక చివరలో ముడుసుకోవడానికి పనికిరాదు, ముందు ఈగల తోలుకోవడానికి పనికిరాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ దాన్ని కనిపెట్టే తీరిక, ఓపికలే ఎవ్వరికీ లేవు. పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. కానీ మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులకు వ్యాపిస్తుంది. ఈ పని ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల ఫలితం ఏమిటి, ఇందులో విజయం సాధించగలనా, ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా నువ్వు ఏ పని మొదలు పెట్టవద్దు. మీరు పరిగెత్తడానికి ధైర్యాన్ని కూడా కూడగట్టుకుంటే తప్ప మీరు ఏ పోటీలో గెలవడం కూడా అసాధ్యం అవుతుంది. తెలివైన వారు ఎప్పుడూ కూడా తమ ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోరు. పని జరిగిన తర్వాతనే బయటికి చెప్పాలి. ఎంత తెలివైన వాళ్ళ పనులు అయినా దైవ దోషం చేతనో మానవ దోషం చేతనో చెడిపోతుంటాయి. గుర్తుంచుకోండి.